అలాగే నీ చెత్త చేతులతో నా కాఫీ వద్దు. ఓకే, కాఫీ తెచ్చింది నా చేతిలో అయినా కాఫీ కలిపింది మాత్రం మీ అమ్మగారి చేతులు బావా. కదత్తయ్య? అవునవును. మరి మీ అబ్బాయి గారిని తాగమని చెప్పండి అత్తయ్య. భూమి చెప్తుంది కదరా, తాగు. నువ్వు చేసావమ్మా? ఓకే, కాఫీ అమ్మ కలిపింది కాబట్టి నేను తాగుతాను. తాగు బావా. తాగుతానులే. నేను తాగను. ఏం పోయేకాలం బావా? అదే బావా, మీ అమ్మగారు అంత ప్రేమగా కలిపిన కాఫీని కనీసం రుచి కూడా చూడకుండా ఎందుకు తాగనంటున్నారని అడుగుతున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, అండి బండి అనొద్దన్నానా? పంతులు గారు నాతో ఏం చెప్పారో తెలుసా? క్రతువు చేసేది మీరే కాబట్టి క్రతువు పూర్తయ్యేంత వరకు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అలాగే స్వామి. అయ్యో, పంతులు గారి మాటలు కూడా పట్టించుకోవాలా బావా? తాగి తాగలేదని చెప్తే సరిపోతుంది. ఇదే నీకు నాకు ఉన్న తేడా. నీలా అబద్ధాలు నేను ఆడను. అన్నయ్య, నువ్వు తాకపోతే నేను తాగుతాను. ఇప్పుడే కదా వదినా ఆడపడుచు అర్ధమగుడు అన్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొహం పగులుద్ది. నువ్వు అర్ధమగుడు అంటే నేను పూర్తి మొగుడు నేను అర్థమా? అర్థం కాదు బావా, నిజం. జషడా పూరి, తొందరగా కాఫీ తాగు, మనం బయలుదేరాలి కదా. సరే.